హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు చౌదరి. చూడండి ఫ్రెండ్స్, ఒకళ్ళు గంగలో దూకారని మనం కూడా గంగలో దూకాలి. పులిని చూసంట నక్క వాతలు పెట్టుకుందంట. అలా ఉంది నా పరిస్థితి. నైట్ అంతా ట్రై చేసి ఈ ఫోటో చేయడానికి నా కష్టాలు పడ్డానండి. కష్టాలు అంటే ఎలా ఉంటాయంటే, నైట్ 2:30కి పడుకున్నా అనమాట నేను. బట్ ఫోటో రాలేదు, నాకు సాటిస్ఫైగా అవ్వలేదు. నేను మళ్ళీ మార్నింగ్ లేవగానే వంట ఫినిష్ చేసుకొని గుడికి వెళ్ళొచ్చి మళ్ళీ ట్రై చేసి జెమినీ యాప్ నుంచి AI ఫోటో రెడీ చేశాను అనమాట. ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. మీ అందరూ నా కష్టానికి చిన్న లైక్ అండ్ షేర్, కామెంట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఏంటంటే 16,000 మంది గోపికలు ఉన్న కృష్ణయ్య తలరాతలో లేని రాధమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. నా పరిస్థితి అలా ఉందండి ఇప్పుడు. అసలు నాకు ఫోటో చేయడమే రాదు, అయినా కానీ నేర్చుకొని కష్టపడి మరీ చేశాను. బట్ ఎలా వచ్చిందో తెలీదు. అది అందరికీ నచ్చదా కూడా తెలీదు. చేశానంటే చేశాను అంతే. బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాను. ఎడిటింగ్ కూడా నేర్చుకుంటున్నాను, ఎడిటింగ్ కూడా చేసుకుంటాను. వీడియోస్కి అన్నిటికీ థంబ్నెయిల్ పెట్టడం నేర్చుకున్నాను. అంతా ఓకే. యూట్యూబ్ వీడియోస్కి నాకు నేనే చేసుకుంటున్నాను అనమాట. బట్ నా వీడియోస్ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ. నా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇబ్బందిగా మాట్లాడి ఉంటే సారీ. ఎవరినైనా నా వీడియోస్ వల్ల నేను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ. ఇంకొకటి ఏంటంటే, నా ఫోటో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నైట్ అంతా కష్టపడి మరీ నేర్చుకొని మరీ పెట్టాను అనమాట. ఎలా అంటే, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఆ అమ్మ ఇలా చేసింది, ఈ అమ్మ అలా చేసింది, నేను ఇలా చెయ్యాలి, నాకు తెలీదు, అందరు వీడియోస్ పెట్టుకుంటున్నారు, ఫొటోస్ పెట్టుకుంటున్నారు, నేను పెట్టాలి అని మరీ ట్రై చేసి మరీ పెట్టాను అనమాట. చూడండి ఎలా ఉందో. రెస్పాండ్ మాత్రం చెప్పండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.